ఇప్పుడే అందిన తాజా వార్త, టీసీఎస్ చైర్మన్గా ఉన్నటువంటి నటరాజన్ గారు ఈరోజు నారా లోకేష్ గారిని, టీజీ భరత్ గారిని కలవడం జరిగింది. అయితే ఈ యొక్క టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు వైజాగ్లో చేయడానికి ఈరోజు చర్చలు జరిగినట్టుగా సమాచారం. కొద్ది రోజుల క్రితం మనం చూసినప్పుడు విన్ఫాస్ట్ అనే ఒక కంపెనీ పేరు కూడా గట్టిగా వినిపించింది. దాని ముందు బీపీసీఎల్ ప్లాంట్కి కూడా ఇప్పుడు 60,000 కోట్లు పెట్టుబడితో ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా కంపెనీ ముందుకు వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారితో చర్చలన్నీ అయిపోయి భూమి కూడా కేటాయించుకున్నట్టుగా సమాచారం. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఇప్పుడు పెట్టుబడుల వెలుగు కనిపిస్తుంది. అంటే మీరు ఈ యొక్క పెట్టుబడుల వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవ్వకుండానే పెద్ద పెద్ద కంపెనీ పేర్లు ఈరోజు మన రాష్ట్రంలో వినిపిస్తున్నాయి. చాలా కంపెనీ ప్రతినిధులు బహిరంగంగా కాకపోయినా ఫస్ట్ ఇనీషియల్గా వచ్చి టాక్స్ అయితే నడుస్తున్నాయి. మా కంపెనీ ఇలా పెట్టాలి, మాకు ఇన్ని ఫెసిలిటీస్ కావాలని చెప్పి చర్చ అయితే రన్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏఐకి సంబంధించినటువంటి కంపెనీలను కూడా ఆకర్షించడానికి ఫ్యూచర్ జనరేషన్ టెక్నాలజీ కాబట్టి ఆయన చాలా కృషి చేస్తున్నాడు. సో మీరేమంటారు? ఓవరాల్గా బాగుందంటారా? ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పాలన, నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉంటూ ఆయన చేస్తున్నటువంటి కృషి పెట్టుబడుల కోసం మీరు ఎలా చూస్తున్నారు? గతంలో ఇప్పటికీ వేరియేషన్ ఏమైనా కనిపించిందా? నిజాయితీగా చెప్పండి. ఒక్క విషయం చెప్తున్నా, నేను చెప్పేదానికంటే కూడా కాంగ్రెస్లో తిరుపతి మీద ఎంపీగా చేశాడు చింతా మోహన్ గారని. నిన్న బండబూతులు తిట్టాడు జగన్మోహన్ రెడ్డిని. ఏమైపోయిందిరా 2 నెలలకే? చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పే అంత మగోనివే? అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో చంద్రబాబు నాయుడికి బాగా తెలుసని. కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో ఇందిరాగాంధీ కాళ్ళ దగ్గర మోకరెళ్తుంటే దానికి వ్యతిరేకంగా తెలుగు జాతి పౌరుషాన్ని నిలబెట్టడానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీనియర్ ఎంపీగా కేంద్రంలో మంచి పోస్టులు చేశాడు. ఆయనే అన్నాడు, ఏమైపోయిందమ్మా 2 నెలల్లోనూ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అందువల్ల గత క్యాబినెట్ చూసుకుంటే అక్షరం మొక్క రాని, ఆలోచన లేని జగన్మోహన్ రెడ్డి ఆడ సంతకాలు పెట్టమంటే ఆడ పెట్టిన క్యాబినెట్. వాళ్ళల్లో ఎవడన్నా ఒకడేమో కోడి గుడ్డు పెట్టలేదు, ఇంకా పొదగలేదు, దావుస్ బోరా అంటే సరిపడుతుంది, వాడు ఐటీ మంత్రి, వాడు కోడిగుడ్డు మంత్రిగా మిగిలిపోయింది. ఇంకొక ఆమె పర్యాటకం, ఆమె పర్యటన సరిపోయింది కానీ ఆమెకు ఆ పర్యాటక శాఖకు సంబంధించినటువంటి స్పెల్లింగ్ కూడా తెలియదు. ఆమెకి ఎన్విరాన్మెంట్ స్పెల్లింగ్ చెప్పమంటే చెప్పలేదు. ఆమె ఒక మంత్రి. మన కర్మ కాకపోతే తర్వాత ఇంకొక ఆయన పౌర సరఫరాల మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి. చంద్రబాబు నాయుడు తిట్టడానికి గుట్కా వేసుకొని అసెంబ్లీలో నువ్వు బయట రోజు తిట్టటమే సరిపోయింది. పౌర సరఫరాలో గుట్కా యాడ్ చేయలేదు, ఇంకా అదృష్టం. అందువల్ల వాడు గుట్కా నానిగా వెంకటేశ్వర స్వామి పేరు, పవిత్రమైనటువంటి పేరు పెట్టుకొని వాడు చంద్రబాబు నాయుడు తిట్టలే అనుకున్నాడు కానీ వాడు క్యాబినెట్ మంత్రిగా ఫైళ్ళు పరిశీలించింది లేదు, ఆ ఫైళ్ళు చూసింది. తర్వాత వరుసగా చెప్తా, ఇంకొకడు ఉంటే నెల్లూరు పుడింగ్ ఒకడు ఉండడు, వాడు 1% అన్నయ్య, వాడు ఒక పశువుల డాక్టరు, వాడు ఆ పశువులకి ఇంజక్షన్ వేసేది కూడా రాదనుకో. వాడు నీటిపారుదల మంత్రిగా తొలి సెషన్లో ఉండి నోటిపారుదల మంత్రిగా మిగిలిపోయిండు. రాసి పెట్టుకో డేట్లు చెప్తుండే వాడు అసెంబ్లీలో. సరే, ఒక రకంగా చదువుకున్నాడు, విఘ్నుడు అనుకుంటే మనకి ఆ పలాస మంత్రి ఒకడు, వాడు సిదిరి అప్పలరాజు, వాడు ఎడ్యుకేటెడ్, వాడు చదువుకుంది మనుషులు డాక్టరు, వాడికి ఇచ్చిన శాఖ ఏంది పశువులు. అర్థమైందా? స్వామి నేను మనుషులు డాక్టర్, నాకు మనుషుల శాఖరా అంటే అదొక ఘోరం. తర్వాత ఇంకొక ఆమె మన తెలుగుదేశం పార్టీలో పెట్టిన తులసి మొక్క ఆ గంజాయి మొక్కగా మారిపోయింది. ఆమె ఐటీ రంగంలో ఐటీ మినిస్టర్ అడుగుంటే ఆమె అన్న 2 కంపెనీలు తెచ్చేది. చిలకలూరుపేట చిలకమ్మ అంటారు అందరూ, మన రజనమ్మ ఏ శాఖ? ఆమె చదువుకున్నది ఐటీ, ఆమె పెట్టుకున్న కంపెనీ ఐటీ. చంద్రబాబు నాయుడు కాడ పెరిగి పెద్ద అయిపోయి అన్నీ తెలుసు. ఆమెకేం చేసిండు తెలియక ఒరి ఇంపోతే ఐటీ గురించి అంతా తెలుసు కాబట్టి ఆమెకేం చేసిండు, వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిండు. ఏం తెలుసు దానికి? ఆమెకి ఐటీ అంటే నేను అనేది ఇలా క్యాబినెట్ పోనీ రిటర్న్గా ఇంకోటి పేరుకే క్యాబినెట్ మంత్రులుగా ఉన్నారు కానీ అలా పవర్ ఉందా ఎక్కడైనా? పవరా పాడా? ఇప్పుడు నేను ఒకరోజు నేనే పోయినా, ఎవరికి మన ఒక చిన్న పని ఉంటే మంగళగిరిలో ఎయిమ్స్లో ఇంటర్నల్ రోడ్లు వేస్తున్నాడు మా బంధువులకు ఆయన. అప్పుడు కరోనా టైంలో ఇంటర్నల్ రోడ్లు మేము వేస్తూ ఉంటే ఆయన సడన్గా చనిపోయాడు హైదరాబాద్లో. తెలుగుదేశం పార్టీ సింపథైజరు, పెద్ద ఆయనకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడికి, వేనాటి మున్రెడ్డి వాళ్ళు
ఏనాటి పరంధామరెడ్డి అని సూళ్ళూరుపేటలో తెలుగుదేశం పార్టీ అడ్డుకోరు. ఆయన చనిపోతే ఆ మూమెంట్లో పిల్లోడు వాళ్ళు కొడుకున్నాడు 25 సంవత్సరాలు. ఆ అబ్బాయి ఉండే అన్న ఉంటే అంటే పోయి ఆ రోడ్లు కొద్దిగా వేసి సేమ్ హెల్పింగ్ నేచర్ హ్యుమానిటీ ఎక్కువ కాబట్టి పోయి నిలబడ్డా. కరోనా టైంలో నిలబడ్డా. ఆడికి పోతే నాకేం లేవు నాయన పవర్స్, ఏం లేదు దమ్మి అన్నది. ఇద్దరు వనిత తానేటి వనిత కానీ వాళ్ళు గుండె మీద చేసుకుని వాళ్ళు నమ్మిడు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పానండి. కానీ హోం గార్డు పోస్ట్ ఇప్పించుకునే దానికి కూడా లేదు హోమ్ మినిస్టర్కి. మొత్తం సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు హోంశాఖ చూసింది. ఇంకొకటి హోంశాఖను గుప్పిట్లో పెట్టుకున్న ఇంకొక వ్యక్తివరు జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడైనటువంటి వైఎస్ అనిల్ రెడ్డి. అసలు సాడు సీఎం వాడు బయటికి రాలా. మీరు ధనుంజయ రెడ్డి అని కూడా అంటారు. వాడు పాలేరు పెద్దపాలేరు, వాడు పెద్దపాలేరు ధనుంజయ రెడ్డి. సీఎం ఆఫీసులో ఐఏఎస్ఎల్కి బాస్ అనమాట. వాడు ఫైళ్ళు గీళ్ళు తయారు చేయొద్దు, వీళ్ళు చదువుకోలేదు కదా. ఎంతోకంత వీళ్ళే రన్ చేశారు మొత్తం అంతే. ఒక 7 మంది. వాడు ట్రంప్ అవినాష్ అని ఒకడు ఉంటాడు, వాడు ఫోటో కూడా తెలియదు ఎవరికి. ట్రంప్ అవినాష్ అని ఒకడు ఉండవు, వాడొకడు. ఇవన్నీ బాగోతాలన్నీ నాకు తెలుసు. కానీ అందువల్ల ఏంటంటే మధు నీకు ఇవన్నీ ఎడ తెలుసు అంటే ఆ సీఎం ఆఫీసులో పనిచేసిన నా బంధువు ఒకడు ఉండడు. వాడు రోజు చెప్పేవాడు నాకు. వాడికి అన్ని తెలియతే ఎట్లుంటే చదువుకున్నా. నా కుటుంబంలో అందరు బాగా చదువుకున్నారు కాబట్టి వాడు సీఎం ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో ఏం జరిగింది నాకు తెలీదా, మొత్తం తెలుసు. మేమంటే నీతి నిజాయితీకి బతికేవో పెద్ద కంట్రీ రేట్లు. మేము కన్వర్షన్ కరప్షన్ రేట్లం కాదు సుబ్బు, పెద్ద కంట్రీ రేట్లు. ఇప్పుడు మరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితి అద్భుతంగా ఉంది. వండర్ఫుల్ క్యాబినెట్, మంచి డైనమిక్ లీడర్లు ఉన్నారు, యూత్ యంగ్ డైనమిక్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు టీజీ భరత్ సామాన్యుడేం కాదు. వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. రాయలసీమ ఆల్కలీస్ వాళ్ళకి ఫ్యాక్టరీ ఉంది, బిజినెస్ మ్యాన్లు. అందువల్ల యంగ్ డైనమిక్ లీడర్ పరిశ్రమలు ఎలా తేవాలో అంటే ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, ఏ లాంగ్వేజ్ కావాలో ఆల్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్లో రఫ్ అండ్ టఫ్ ఇస్తారు. ఇప్పుడు మనకి కేంద్రంలో రామ్మోహన్ నాయుడు ఉండు, ఢిల్లీలో చదువుకున్నాడు, ఉన్నతమైన విద్యాధికులు ఉన్నారు. మన బైరెడ్డి శబరి ఉంది, ఆమె ఉన్నతమైన విద్యాధికులు. భర్త గారు మన భరత్ బాలకృష్ణ గారు అల్లుడు భరత్ ఉన్నారు. ఎడ్యుకేటెడ్స్, ఒక కమిట్మెంట్ ఉండేవాళ్ళు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్న వాళ్ళు. ఒక సైన్యం తయారైంది. చంద్రబాబు నాయుడుకి ఒక సైన్యం ఉంది, సగం పని తగ్గిస్తారు, పని చూసి రమ్మంటే కాల్చి వచ్చే సైన్యం ఉంది. అందువల్ల వెల్ క్యాబినెట్. ఇప్పుడు ఈ క్యాబినెట్లో నిమ్మల రామానాయుడు ఉండు, పరిగెత్తుతానే ఉండరు కదా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద. తర్వాత పయ్యావుల కేసు, ఢిల్లీ టు 5 జరుగుతానే ఉండరు కదా. వాళ్ళ పనిచేసినోడు కూడా ఉండ, వాళ్ళు చేపించుకునేవాడు ఉండు. అంటే ఏకస్వామ్యం, నియంతృత్వం, ప్రజాస్వామ్యం. ఇప్పుడు క్యాబినెట్కి గతంలో క్యాబినెట్కి కంపేర్ చేసుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అందువల్ల వెల్ క్యాబినెట్. 5 సంవత్సరాల్లో లోకేష్ గారు ఇప్పుడు కంపెనీలు తీసుకురాగలుగుతారంటారా? ఇప్పుడు లోకేష్ ఒక్కడు అన్ని కాదు. లోకేష్ పాత్ర ఏంది? ఆయనకి ఇచ్చింది విద్యాశాఖ, ఐటీ శాఖ. మన బాబు గారే అడిగారు లోకేష్ని ఊరక పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు నా పుత్ర రత్నం అని నెత్తిని పెట్టుకోవటం వల్ల అందరి సమక్షంలో అడిగాడు, ఏమయ్యా 20 ఏళ్ల తర్వాత టెక్నాలజీ ఏముంటుంది, ఇప్పుడు పుస్తకాల్లో సిలబస్ ఏం పెట్టావు, నీకు దాని మీద ఏమన్నా ఆలోచన ఉందా లోకేష్ గారు అన్నాడు. కొడుకునని పుత్రవాత్సల్యంతో చంద్రబాబు నాయుడు వాటేసుకోవటంలా దాన్ని చెప్పు అంటే 20 ఏళ్ల తర్వాత భారతదేశం ఎట్టుంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి నీకు తెలుసా, డ్రోన్ టెక్నాలజీ గురించి నీకు తెలుసా అని ఆయన సిలబస్ మార్చేటప్పుడు ఒక చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు ఎన్ని అడిగింది బాబు గారు, ఈ చెత్తంతా ఎందుకు రా స్వామి, 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు 1వ తరగతి చదువుకునే పిల్లోడు 20 ఏళ్ల తర్వాత వాళ్ళకి జాబుకి వస్తాడు, అప్పుడు టెక్నాలజీ మారిపోద్ది కదా, ఈ చెత్త రేపు ఉపయోగపడదు కదా కంపెనీలో. కాబట్టి ముందే ఆలోచించండి, ఆ ఫైళ్ళు ఎత్తుకొని డిపిఆర్ రెడీ చేసుకొని నాకు ఆడికి రా, అప్పుడు సంతకం పెడతాను. అంటే ఎంత దార్శనికుడో చూడు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ముందు చూపు ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు, ముందు చూపు ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి అంతా ముందు చూపే కదా, వాడికి ముందు చూపేయడందా, వాడంతా ముందు చూపే. అందువల్ల ఏంటంటే ఇప్పుడున్న క్యాబినెట్ ఇది ఏంటంటే ఇది అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరగకూడదు, వర్షాలు పుష్కలంగా పడిని, డ్యాములన్నీ పుష్కలంగా నిండిని, అవి నచ్చట్లేదు. వాడు నచ్చటం వల్ల ప్రకృతి సహకరిస్తుంది. మొన్న నేను ఎంత దారుణం అంటేనండి, నేను మొన్న చూశాను, వీళ్ళకి రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, కంపెనీలు రావద్దు అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. బీపీసీఎల్ కంపెనీ వస్తున్నప్పుడు కింద అఫీషియల్ దాంట్లో మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు వీళ్ళు. అంటే సైకో తత్వానికి ఎంత ప్రాకాష్కి వెళ్ళిపోయిందంటే ఇంకా ఏం చెప్తాం. సుబ్బు గారు, గవర్నమెంట్ కూడా డేరింగ్ అండ్ డాషింగ్ డిసిషన్స్ తీసుకోవాలి, స్పాట్ డిసిషన్ నానబెట్టకూడదు. ఈరోజు చంద్రబాబు నాయుడిని ప్రజలందరూ కోరుకొని నువ్వే మాకు నాయకుడు, నువ్వు ఉంటేనే మాకు అభివృద్ధి జరగద్దని నమ్మి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని నమ్మి, ఎన్డీఏ కూటమిని నమ్మి ప్రజలు
వన్ సైడ్ తీర్పు ఇచ్చారు. ఇంకా నువ్వు డిసిషన్ తీసుకునేది నీకు ఇచ్చారు. 5 ఏళ్ళు ప్రజలకు ఇంకా సంబంధం లేదు. వాళ్ళకి ఇచ్చిన హామీలు నిలబెట్టాలా, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాల కల్పన చేయాలా. ఇవి చేయాలంటే నువ్వు వాడు చేసిండు, ఈడు కొట్టిండు, వాడికి ఇచ్చిండు అనకూడదు, తొక్కి పారేయాలా. ఒక 20 మంది ఉంటారు ఎదవలు అంతే రాష్ట్రంలో. లెక్కెట్టుకో, 20 మందే ఉంటారు ఇటువంటి ఎదవలో. మనకు డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఏసీబీ డిపార్ట్మెంట్ ఉంది. ఏం తక్కువ ఉంది? నువ్వు భయపడతా ఉండకూడదు. ఇంకా డేరింగ్ అండ్ డాషింగ్ డిసిషన్స్ తీసుకోవాలా, భయపడాలా. ఈడు ఏం చేస్తుందంటే అసలు స్కెచ్ బెంగళూరులో కూర్చొని రాహుల్ ఖాన్ జగన్ ఇద్దరు కలిసి సెంట్రల్ గవర్నమెంట్ కోల్చడానికి ప్రణాళికలు రచిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాదు వాళ్ళ టార్గెట్, ఇప్పుడు మోడీని టార్గెట్ చేసేవారు వాళ్ళు. ఈ రాహుల్ గాంధీ, ఈ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి నేను చూసుకుంటా, నేను సెంట్రల్ గవర్నమెంట్ని పడగొడతా అని సవాల్ ఇస్తుందంట. అప్పుడు మోడీ తెలుసుకోవాలా, మేల్కోవాలా, బీజేపీ వాళ్ళు మేల్కోవాలా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు స్కెచ్ అంతా దేని మీద పెట్టిందంటే టార్గెట్ కేంద్రం. అంటే అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే నువ్వు పార్టీ విలీనం చెయ్యి, నీ యువజన శ్రామిక రైతు పార్టీ వద్దు, నిన్ను నమ్మవరా నాయన, నీ పార్టీని మెజ్జి చెయ్యి, కేంద్ర ప్రభుత్వ సంగతి మేము చూసుకుంటాం, అప్పుడు రా మాలోకి కలిసి కొట్లాడదామని అంటుంటే అబ్బాయి నేను చేయను నా పార్టీని ఇలేను, ఇప్పుడు నేను పడగొడతాను అంటున్నాను. అంటే వాడి దగ్గర దోచేసిన డబ్బులు ఎన్ని వేల కోట్లు ఉన్నాయో. మోడీని పడగొడతాం అంటే అసలు మరి వీడి దగ్గర ఎంత డబ్బు ఎంపీలు కొని ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా, జేడీఎస్, నాత్రను, అక్కడక్కడ ఎంపీలకు ఎరేసి ఈ ఈడీ సిబిఐ కేసులో ఒక జడ్జిల్లే మార్చినోడు, 6 మంది జడ్జిలు మార్చాడు వాడు కేసుల్లో. అందువల్ల ఈ కుట్రని సెంట్రల్ గవర్నమెంట్ డేగ కన్నుతో పసిగడుతుంది. ఆషామాషిగా ఏం లేదు, సమయం చూస్తారో ఒత్తుతురు, అట్టా వత్తరో, పులుసు నీరు నిమ్మకాయ గారినట్టు కారుతుంది పులుసు. అందువల్ల అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇలాగా క్రూర స్వభావం ఉన్నవాళ్ళు బయట ఉండడం కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదు. అతను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ప్రజల మీద ప్రేమ లేదు, సంపద మీద తప్ప, అతనికి ధన వ్యామోహం తప్ప ప్రజాసేవ మీద వ్యామోహం లేదు. ఒకటి చెప్తాను సుబ్బు, ప్రజల మీద ప్రేమ ఉన్నాడు. ఒక స్కూల్ పెట్టి ఒక 1000 మంది విద్యార్థులకు ఉచితంగా చదివించేవాడుగా, మంచినీళ్ళే పోయలేదు ఆవిడకి ఫ్రీగా. అది నేను చెప్తా, వాడు ఎంత దుర్మార్గుడు అనేదానికి కనీసం ఒక స్కూల్ పెట్టి ఇన్నేళ్ల రాజకీయ పరంపర ఇంత దోసుకున్నావుగా, పుణ్య కార్యక్రమాలు ఆయన చేసి ఉండేవాడుగా, ఏమీ లేవు. చూడండి, పోని ఒక హాస్పిటల్ కట్టి కనీసం కడప జిల్లాలోనే ఒక పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేసి పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేయొచ్చుగా. లోటస్ పాండ్లో కొంతమంది ఎంప్లాయీలతో అప్పుడు సోషల్ మీడియా ఏదో రన్ చేయించాడు, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా పెట్టించలేదు. అంటే యాడ్ కోసం పనిచేస్తున్నోడికి కూడా భోజనం పెట్టలేదంటే మరి. జగన్మోహన్ రెడ్డిని చాలా మంది ఏం చేస్తున్నారంటే అతను క్రిమినల్ సైకాలజీ, అతనికి సేవా తత్పత్వం అతనిలో లేదు. మీరు జగన్మోహన్ రెడ్డిని అర్థం చేసుకోవాలి బాగా. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి జగత్కంత్రిని, దినకంత్రిని అర్థం చేసుకోకపోతే రాష్ట్రం కాదు నష్టపోయేది, దేశమే నష్టపోద్ది. అందువల్ల ఇతను ఒక బ్యాక్గ్రౌండ్, ఒక తీవ్రవాదాన్ని నమ్ముకున్నాడు. పాకిస్తాన్ తీవ్రవాదులు మేలు ఒక రకంగా వచ్చి కాల్చేసిపోతారు, వీడు రోజు కాలుస్తుంటాడు వీడు రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకొని. కాబట్టి ఇటువంటి వాడిని బయట తిరిగిచ్చే భారత న్యాయ వ్యవస్థను అనుకోవాలా. ఇప్పుడు నిన్న ఫైల్ ఏంది, సిబిఐ కేసులు ముందు వాదిస్తుంటే ఈడీ కేసులు వాదించబాకండి పెడతారు. సిగ్గుండి అక్కర్లా. నేననేది ఇది, ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు ఎందుకో కేసుని టేకప్ చేసి వాదించడం లేదు. వీడి ద్వారా ఏంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో సాక్ష్యాలు వీడు పెట్టాలా, నేను దోషిని కాదని వీడు నిరూపించుకోవాలా. సిబిఐ ఏం చేయాలా, సాక్ష్యాలు వాళ్లే పెట్టి వాళ్లే నిరూపించాలా. ఈ టిస్ట్ని పెట్టుకొని వీడి క్రిమినాలజీ బాగా ఎక్కిచ్చారు కొంతమంది. ఈ రాజ్యాంగాన్ని, లూప్ హోల్స్ని, రాజ్యాంగంలో చదువుకుని వాడు నిరంజన్ రెడ్డి ఒకడు రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు కదా, ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి లూప్ హోల్స్. విజయసాయి రెడ్డి ఆడిటరు, వాడు దొంగ లెక్కలు, దొంగ కంపెనీలు, పేపర్ మీద కంపెనీలు ఎలా సృష్టించాలో వాడు చూసుకుంటాడు. ఈ నిరంజన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు, ఇది యువజన శ్రామిక రైతు పార్టీలు. ఒక జగన్ కేసులన్నీ చూసేది అతనే. తర్వాత నీకు ఈ పర్సన్ ఉన్నాడు, కీప్ ఇన్ పర్సన్. ఈ పర్సన్లు అందరూ ఏంటంటే కొంతమంది లాయర్లను పెట్టుకున్నారు, వాళ్ళ చేత లూప్ హోల్స్ పట్టుకుంటారు. తర్వాత విజయసాయి రెడ్డి దొంగ కంపెనీలు చుట్టాలా, బ్యాగ్ లెటర్ విదేశాలు తరలించాలా, ఇవన్నీ చూస్తారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ తక్షణం ఒక స్పెషల్ కోర్టు పెట్టించేసి సుప్రీంకోర్టులోనే 3 మెంబర్ జడ్జిని పెట్టి రోజువారీ ట్రయల్ రన్గా నడిపితే భారతదేశానికి కూడా అప్పుడే 43,500 కోట్లు అంటే ఎప్పుడు 2012లో ఇప్పుడు 2 లక్షల కోట్లు అయిపోతుంది. అప్పుడు రాష్ట్ర బడ్జెట్
ఒక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ తోచేసాడు. ఇప్పుడు అది 2 లక్షల కోట్లు అయి ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఒత్తిడి తేవాలా, సార్ ఒక స్పెషల్ కోర్టు పెట్టండి, దోచిందా లేదా, ఇవన్నీ ఉంటే అంటే ఒక 3 మెంబర్ జడ్జి పెట్టి సుప్రీంకోర్టులోనే కానీ పెడితే దేశంలో దోచిన డబ్బు మన అంటారంట పాని అప్పుడు మొత్తం పోయినా మొత్తం తీసేసుకోమన్నాం, ఇప్పుడు 5 ఏళ్లలో కొట్టేసిన డబ్బును పట్టుకొని చూద్దాం అంటుండంట. ఈ 5 ఏళ్లలో కొట్టేసిన డబ్బు పట్టుకునే దమ్ముంటే పట్టుకోమంటుండు. అంటే అది కనిపించకుండా దాచేసాడు. ఈ 5 ఏళ్లలో కొట్టేసిన డబ్బును పట్టుకుంటారు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తుండవు. ఇప్పుడు లెక్కర్లోనే 1,00,000 కోట్లు టర్న్ ఓవర్ అయింది కదా, 1,25,000 కోట్లు. ఆ లెక్కర్ వ్యాపారం అంతా వద్ది జగన్మోహన్ రెడ్డిదే కదా. ఆ లెక్కర్ ఇప్పుడు ఎంత తెలివి క్యాష్ వ్యాపారం చేసిండు కదా. ఆ లెక్కర్ బిజినెస్, లెక్కర్ కంపెనీలు ఇప్పుడున్న ప్రభుత్వం ముందుకు ఎలా అడుగులేస్తుందో చూడాలి, వెయిట్ అండ్ సీ. 2 నెలలు అయింది కాబట్టి ఇసుకలో దోచిర్రు, లెక్కర్లో దోచిర్రు, మైన్లో దోచిర్రు, భూముల్లో దోచిర్రు, దోయకపోయింది ఏదో నాకు చెప్పమానండి. అడుగుల్లో వదలలేదుగా. ఎర్రచందనం నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, నేను కర్ణాటక పోతే 140 కోట్లకి ఎర్రచందనం అమ్ముకొని వాళ్ళు జమ చేసుకున్నట్టు వాళ్ళు పట్టుకున్నది. మనకు రావాల్సిన 140 కోట్లు ఈ ఐపీఎస్ 16 మంది పుడింగులు పట్టుకోకూడదా? 140 కోట్ల రూపాయలు ఎక్కడ కర్ణాటక గవర్నమెంట్ ఆక్షన్ పెట్టి అమ్మేసిందంట, 140 కోట్లు వచ్చిందంట, వీళ్ళు తరలించింది. అందువల్ల ఏంటంటే ఈ ఐపీఎస్ వాళ్ళు ఉండరు కదా, అందువల్ల ఏంటంటే వ్యక్తిగతంగా కాదు, ఇక్కడ వ్యవస్థల్ని బాగు చేయాలి. ఈ వ్యవస్థలన్నీ బొస్టు పెట్టించింది బ్యూరోక్రాట్లు కానీ నమ్ముకుంటే ఎనీ పొలిటికల్ పార్టీ బలిగాక తప్పదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బ్యూరోక్రాట్లని డేగ కన్నుతో కనిపెట్టుండాలా. తన యొక్క పార్టీ ప్రతినిధులు కూడా ఇచ్చే అవుట్పుట్ కూడా తీసుకొని కఠినంగా ఉండాలా. ఈ 5 సంవత్సరాలు కఠినంగా ఉండకపోతే రాష్ట్రాన్ని గాడిలో పెట్టలేం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా సుబ్బు గారు. ఏది ఏమైనా ప్రజలందరూ కూడా పెద్ద ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఈ కళ్ళతో ఎదురు చూస్తారు. ప్రజల్లో ఏమి లేదు. ఈ డెకాయిట్లు కొంతమంది వచ్చి 4 చోట్ల ధర్నాలు చేసినంత మాత్రం ఊడేది లేదు, పొయ్యేది లేదు. ఈ పథకాలు కూడా చెప్పేసేయాలి ప్రభుత్వం. సార్ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన ఒక పథకం ఉంది, అన్నదాత సుఖీభవ. గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ నాట్లు వేసేసారు, అన్నీ వేసారు కాబట్టి ఆ పథకాన్ని త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయాలి. మిగతాయి నువ్వు ఎప్పుడు ఇచ్చినా ఒకటి. కాబట్టి అన్నదాత సుఖీభవ అనే దాన్ని అన్నదాత సుఖీభవ ఇంకా లాంచ్ కాల. ఈ పథకాన్ని రైతులందరూ, మన వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి ప్రభుత్వం, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆలోచించుకొని, అంటే నిధులు లేవుగా ఖాళీ చేసాడు మొత్తం. కాబట్టి అన్నదాత సుఖీభవ పథకాన్ని కానీ బాబు గారు కానీ ఇస్తే ప్రజలందరూ నెత్తిని పెట్టుకుంటారు, ఆ పథకం కోసం ఎదురు చూస్తారు. ఇప్పుడు తల్లికి వందనం పథకం ఉంది, జనవరిలో ఇవ్వచ్చు. ఇప్పుడు తొందరపడాల్సిన లోకేష్ గారు కూడా పిల్లల 75% అటెండెన్స్ చూసుకొని జనవరిలో దాన్ని లాంచ్ చేసుకోవాలా. అట్లా పథకాలు కూడా 1 by 1 ఏంటంటే ఇప్పుడు తక్షణం ఇవ్వాల్సింది ఏంటంటే అన్ని డ్యాములు నిండిపోయినాయి కాబట్టి రైతులకు సాయం చేసేదానికి డబ్బులు అవసరం కాబట్టి దాన్ని ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదు. త్వరితగతిన రైతులకి ఒక 3 విడతలుగాను ఇస్తానన్న 20,000 రూపాయలు 3 విడతలుగాను 2 విడతలుగాను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రిలీజ్ చేసేయాలి. మనం అప్పులు లేవు ఇవన్నీ అనుకోకూడదు. నిన్న రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసేసిండు కదా. ఎక్కడ తెచ్చుకున్నాడో అప్పు. ప్రభుత్వం కూడా ఏదో విధంగా మొబిలైజేషన్ చేసి అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ఇమ్మీడియట్గా రైతులకు తీసుకు ప్రభుత్వానికి మంచి పేరు ఇస్తుందని నా సూచన, సలహా చెప్తుండా.